బ్రోకర్ వచ్చి భద్రాచలం, కాకపోతే ఖమ్మంలో సెటిల్ 15 years రియల్ ఎస్టేట్. అయితే ఇక్కడ మీ అందరం కూడా మనం డైరెక్టర్స్ కాబట్టి మనం అందరూ మంచి వ్యాపారం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మన బడ్జెట్ విఐపి బడ్జెట్ హోమ్స్ లో సొంత ఇల్లు అనేది టార్గెట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంతమందికి బయట వాళ్ళకి ఇల్లు ఎన్ని ఇప్పియాలి, ఎన్ని ఇల్లు కొనుక్కోవాలి ఏంటనేది అది సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక వెంచర్ లో మార్కెటింగ్ చేస్తున్నారంటే తప్పకుండా అందులో ప్లాట్ నాది ఉండాలి అని ఫీల్ అవ్వాలి ఫస్ట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ వెంచర్ నాది, ఈ వెంచర్ లో నేను ఒక ప్లాట్ సంపాదించుకోవాలి, దానికి నేను ఎన్ని ప్లాట్లు అమ్మితే నాకు వచ్చే కమిషన్ ప్రకారం ఒక ప్లాట్ మిగిలింది. అది ఫస్ట్ ఇంటికి రాగానే వెంచర్ చూసి ఇంటికి రాగానే ఫస్ట్ దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, మన కోసం మనం ప్రిపేర్ చేయాలి ఫస్ట్. అట్లాగే ఇప్పుడు మనకి విఐపి బడ్జెట్ హోమ్స్ లో కూడా ఇందులో ఒక ఇల్లు నేను సంపాదించుకోవాలి. అది యూడిఎస్ పద్ధతిలో 20 లక్షల రూపాయలల్లా ఇల్లా, 22 లక్షల రూపాయల ఇల్లా, కింద ఫ్లోరా పై ఫ్లోరా, లేదంటే 32 లక్షల్లో 800 SFTలో 110 గజాల్లో సపరేట్ గా నాకు ఒక ఇల్లా, లేదంటే డూప్లెక్స్ ఇల్లు కావాలా అనేది ఇంటికి వెళ్ళి మనం ఫ్యామిలీతో కూర్చొని డిస్కస్ చేసి మనం ఒక విఐపి బడ్జెట్ హోమ్స్ మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం కాబట్టి దీంట్లో మనం ఏ టైప్ ఆఫ్ ఇల్లు తీసుకుందాం, మనకున్న అవకాశాలు ఏమిటి, మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది, లేకపోతే దాని సరిపడే అమౌంట్ కి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేయాలి ఫస్ట్. చేసుకున్నాక ఓకే మనం ఈ బడ్జెట్ లో మనకు ఈ హౌస్ కావాలి ఈ బడ్జెట్ హౌస్ లో అని డిసైడ్ అయ్యి ఒక పేపర్ మీద పెట్టుకొని దాన్ని మనం ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. ఎక్కడ రోజు పౌడర్ రాసుకుని అతని దగ్గర పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పొద్దున్న లేసి అక్కడే ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే అట్లా పేస్ట్ చేసుకొని మనకి బిజినెస్ అవుతుంది. వాళ్ళ యొక్క టైమింగ్స్ తగ్గట్టుగా మనం ఏ టైంలో ఎవరైతే కలిస్తే బాగుంటుంది, ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని దానికి కూడా మనకు రమేష్ గారు ఉంటారు కాబట్టి సార్ పలానా ఎంఆర్ఓ గారు ఉన్నారు, మాకు తెలిసిన వ్యక్తి, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన దగ్గరికి మన విఐపి బడ్జెట్ హోమ్స్ గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను. దానికి ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, ఏమేమి మెటీరియల్ పట్టుకెళ్తే బాగుంటుంది, ఎవరిని తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒకసారి మీరు సలహా తీసుకొని ఆదినారాయణ గారిని కానీ రమేష్ గారిని కానీ సలహా తీసుకొని వాళ్ళ సలహా ప్రకారం కనుక మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వగలిగితే 99% అక్కడ మనకి ఫస్ట్ యాక్సెప్టెన్సీ వస్తుంది. అంటే ఓకే సార్ బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది, నేను ఒకసారి చూస్తాను అని కనీసం మనకి యాక్సెప్టెన్స్ వస్తుంది. అది రాగానే ఏమవుతుందంటే మనకి అతని ద్వారా ఆయన కొనొచ్చు, లేదంటే అతని ద్వారా మనకి వాళ్ళ స్టాఫ్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ వ్యాపారం రావడం. అంటే ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్లో మనం అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం చెప్పినట్టుగా మనకు సొంత ఇల్లు కావాలి కదా, ఓకే డిసైడ్ అయ్యాం 20